వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చలో నంద్యాల కార్యక్రమం నిర్వహించినట్లు వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తమను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా పేద ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతుందని పేర్కొన్నారు. ఉల్లి, టొమాటో రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నంద్యాల కార్యక్రమం అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందో ప్రైవేటు పరం చేయాలనేది దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చెలో నంద్యాల కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అడ్డగించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అన్ని నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధి కొత్త జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండే వైసీపీ నాయకులను యువజన విభాగం నాయకులను విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వందల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజంగానే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మేము ఈరోజు చెలో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో మా పుట్టకూటి కోసమో మా అవసరాల కోసమో మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదది. భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెలో నంద్యాల